ఆడియో మ్యూట్ పెట్టేసిరా. Hello, mic checking. సరే క్లాస్ మార్చేయలేదు సార్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను ఇచ్చిన వర్క్ అంతా చేశారా? సో నిన్న చేసిన వర్క్లో నాకు ఫోన్ కాల్స్ కానీ లేదంటే నాకు మెసేజ్ పెట్టిన ఏంటంటే ఒక 5 ప్రాబ్లమ్స్ పెట్టారు. ఈ 5 ప్రాబ్లమ్స్ అర్థం కాలేదు సార్ అని. వాటిలో రోమన్ నెంబర్ 1లో 11th క్వశ్చన్ చూడండి. రోమన్ నెంబర్ 1లో 11th ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ log of 1 plus tan square x dx. ఈ పవర్ log of 1 plus tan square x dx. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఈ పవర్ అన్నప్పుడు ఏవి మెన్షన్ చేయలేదంటే ఉన్నట్టు ఇక్కడ బేసి ఉన్నట్టు. సో ఈ పవర్ లాగ్ బేసి రెండు ఎలిమినేట్ అయిపోతే ఇంటిగ్రల్ ఆఫ్ 1 plus tan square x dx వస్తుంది. 1 plus tan square x dx. సో 1 plus tan square x కి tan square కి మనకి ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి 1 plus tan square x ఫార్ములా secant square x dx. secant square x కి ఇంటిగ్రేషన్ tan x ప్లస్ c. ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ది 12th బిట్ ఒకటి అడిగారు. 12th క్వశ్చన్ 12th బిట్ ఇంటిగ్రల్ ఆఫ్ sin square x by 1 plus cos 2x dx. sin square x by 1 plus cos 2x dx. మీ గనక నిన్న చెప్పిన పాయింట్స్ కనుక కరెక్ట్గా గుర్తుండే మనకి ఇంటిగ్రేషన్లో u by v ఫార్ములా లేదు. there is no formula for u by v. మనకి డెరివేటివ్స్లో ఉన్నట్టు u by v ఫార్ములా లేదు. సో ఇక్కడ ఏంటి మనకి ఎప్పుడైనా సరే డినామినేటర్లో కనుక ఇలా ట్రిగ్నామెట్రీ పార్ట్ ఉంటే మీకు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్న మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో ఫార్ములాస్ అప్లై చేయాలి. లేదు న్యూమరేటర్లో 1 ఉంది, డినామినేటర్ వాల్యూ ఇలా ట్రిగ్నామెట్రీ పార్ట్లో ఉంటే రేషనలైజ్ చేయడం ఒక మోడల్. 2 మోడల్స్ ఉంటాయి. రేషనలైజ్ అన్న చేయాలి లేదా మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్స్లో ఉన్న ఫార్ములాస్ అన్న అప్లై చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ sin square x by 1 plus cos 2x. అంటే మీరు 1 plus cos 2a నేర్చుకుని ఉంటారు ఫార్ములా. 1 plus cos 2a ఎంత? 2 cos square a అంటే 2 cos square x dx. సో దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ బయట రాస్తున్నాం అంటే 1/2 sin square by cos square అంటే ఏమవుతుంది? tan square x dx. ఇక్కడ మనం చేసే పొరపాటు ఏంటంటే ఈ tan square x కి నువ్వు డెరివేటివ్ కట్టేస్తావు. సో ఇక్కడ ఏంటి ఇంటిగ్రేషన్ ఫార్ములా డైరెక్ట్గా లేదు, డెరివేటివ్ కట్టకూడదు. కాబట్టి ఈ tan square కి కానీ secant square కి ఐడెంటిటీలో రిలేషన్ ఏముందో తీసుకోవాలి. అంటే ఇక్కడ ఈ మోడల్. కానీ ఇక్కడ మనకి ఐడెంటిటీ ఏంటి? secant square x minus tan square x is equal to 1. సో దీంట్లో నుంచి tan square x అంటే అవుతుంది secant square x minus 1 అవుతుంది. అంటే సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రల్ secant square x minus 1 dx. secant square x minus 1 dx. సో ఇక్కడ secant square x కి ఫార్ములా ఎంత ఇప్పుడు మరి? 1/2 ఇంటూ tan x, 1 కి ఇంటిగ్రేషన్ x ప్లస్ 1/2 ఇంటూ tan x మైనస్ x ప్లస్. ఓకేనా?
ఇవి రోమన్ నెంబర్ వల్ల ఈ 2 బిట్స్ అడిగారు. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2లో రోమన్ నెంబర్ 2లో 15th క్వశ్చన్ ఒకటి అడిగారు. ఇంటిగ్రల్ ఆఫ్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 1 మైనస్ cos 2x dx is equal to integral of 1 plus cos square x by 1 minus cos 2x is equal to, సో ఇక్కడ కూడా అంతే, మళ్ళీ సేమ్ పాయింటే, u by v ఫార్ములా లేదు కాబట్టి డినామినేటర్ని ట్రిగ్నామెట్రీలో ఫార్ములా రాస్తున్నా. అంటే 1 plus cos square x by 2 sin square x dx. ఇక్కడేమో 1 plus cos 2x ఉంది కాబట్టి 2 cos square x, 1 minus cos 2x ఉంది కాబట్టి 2 sin square x అని రాసి. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి, సింగిల్ టర్మ్ sin square x ఉంది, లేదా దీంతో కంపేర్ చేసుకుంటే అవుతుంది sin square x బదులు అడేయవచ్చు 1 minus cos square x కూడా ఇవ్వచ్చు, 1 minus cos square x అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 2 పార్ట్స్ కింద స్ప్లిట్ చేయండి. అంటే బై 2 బయట రాసేస్తే 1/2 1 by sin square x అంటే cosecant square x ప్లస్ cos square by sin square అంటే cot square x dx, cot square x dx. Again there is no formula for cot square x. Cot square x की formula లేదు కాబట్టి again you write identity cosecant square x minus cot square x is equal to 1. So that is equal to 1/2 cosecant square x plus cot square x అంటే cosecant square x minus 1 dx. So 1/2 integral of 2 cosecant square x minus 1 dx, 2 cosecant square x minus 1 dx. ఓకేనా. సో అంటే మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటిగ్రేషన్లో మనకి ఫార్ములాస్ దేనికి ఉన్నాయి, ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ కి ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ ఆఫ్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ కి ఫార్ములాస్ ఉన్నాయి. అలాగే ఇంటిగ్రల్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఎక్స్ కి, ఇంటిగ్రల్ ఆఫ్ కాట్ స్క్వేర్ ఎక్స్ కి ఫార్ములాస్ లేవు. ఆ రెండింటి ప్లేస్లో రాయాలి, ఇలా ఐడెంటిటీ రాసుకొని ఈ ఐడెంటిటీ నుంచి మనకు తెలిసిన కొసికెంట్ స్క్వేర్ కి సీకెంట్ స్క్వేర్ కింద కన్వర్ట్ చేసుకొని అప్లై చేస్తాం. ఓకేనా. ఇప్పుడు కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ కి ఫార్ములా 1/2 ఇంటూ మైనస్ కాట్ ఎక్స్ అంటే -2 కాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ -2 cot x minus x plus. ఓకే. ఇంకా నెక్స్ట్ దీంట్లో అడిగింది 17th క్వశ్చన్ ఒకటి అడిగారు. సెవెంటీన్త్ ప్రాబ్లం 17 ఇంటిగ్రల్ ఆఫ్ 1 by cos hx plus sin hx dx, integral of 1 by cos hx plus sin hx. ఓకేనా. ఇది అయిపోయిందా, రాసుకున్నారా? ఓకే. సో ఇప్పుడు హైపర్బోలిక్ లో ఉంది డినామినేటర్, న్యూమరేటర్ 1 ఉంది కాబట్టి డినామినేటర్ ఫార్ములా రాయట్లేదు. అగైన్ ఇది కూడా u/v మోడల్లో ఉంది.
ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రేషనలైజేషన్. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ బై కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ ఇంటూ కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ ఇంటూ డిఎక్స్. రేషనలైజేషన్ అప్లై చేసాం. ఓకేనా? సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ cos hx minus sin hx by cos h square x minus sin h square x dx. సో అక్కడ ఏమవుతుంది? a plus b into a minus b, a square minus b square రాసి. So again, trigonometry formulas. We know that cos square theta plus sin square theta is equal to 1. That is trigonometry. Cos square theta plus sin square theta is equal to 1. In hyperbolic functions, cos h square x minus sin h square x is equal to 1. So that is equal to cos hx minus sin hx into dx. So cos hx integration formula sin hx, alage sin hx integration formula cos hx plus c. మళ్ళీ ఇక్కడ మీరు జాగ్రత్త ఫార్ములా చూసుకోవాల్సింది ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్. హైపర్బోలిక్ ఫంక్షన్ లో సైన్ అంటే ప్లస్ కాస్, కాస్ అంటే ప్లస్ సైన్. కాబట్టి ఆన్సర్ అవుతుంది కాస్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ సైన్ హెచ్ఎక్స్, సైన్ హెచ్ఎక్స్ కి ఇంటిగ్రేషన్ కాస్ హెచ్ఎక్స్. నో చేంజెస్ ఇన్ సైన్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ బిట్. నిన్న అడిగిన వాటిల్లో లాస్ట్ ప్రాబ్లం 18. సేమ్ మోడల్. ఇంటిగ్రల్ ఆఫ్ 1 by 1 plus cos x dx. Integral of 1 by 1 plus cos x dx. So again, same model. Rationalization. 1 minus cos x by 1 plus cos x into 1 minus cos x dx. So that is equal to integral of 1 minus cos x by 1 minus cos square x dx, 1 minus cos x by sin square x dx. So cosecant square x minus cosecant x into cot x dx. Direct split చేసాం. 1 by sin square అంటే cosecant square, sin square ని sin into sin రాస్తాం. 1 by sin into cos by sin అంటే cosecant x into cot x. So cosecant square x formula minus cot x, cosecant x into cot x కి minus cosecant x, minus into minus plus, plus cosecant x plus c. ఇది ఆన్సర్. ఇది ఒక మోడల్. సెకండ్ మోడల్ ఏంటంటే ఇవాళ చెప్తాను కాన్సెప్ట్ దాని గురించి. జస్ట్ ఉండే మోడల్ రాస్తున్నా. సో దీన్ని ఇంటిగ్రల్ ఆఫ్ 1 by, ఇంతకుముందు మన ప్రాబ్లమ్స్ రాసినట్టు 1 ప్లస్ కాస్ ఏం రాస్తాం, 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 అని రాస్తాం. 1 ప్లస్ కాస్ 2a అంటే 2 కాస్ స్క్వేర్ ఏ, 1 ప్లస్ కాస్ ఏ అంటే 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 అంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2, 2 cos square x by 2. So that is equal to 1 by 2 into integral of secant square x by 2 dx. 1 by 2 into secant square
x by 2 dx. ఓకేనా? నెక్స్ట్ దీన్ని 1 by 2 ఇంటూ secant square x ఇంటిగ్రేషన్ ఎంత? tan x. ఓకే, tan x by 2 రాస్తాం. ఇక్కడ జాగ్రత్త రాయి. మనకి ఇప్పుడు దాకా నీకు చెప్పిన ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఏంటి? x యొక్క కోఎఫిషియంట్ 1 ఉన్నట్టే చెప్పు. మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో డెరివేటివ్స్లో ఇంటర్నల్ డెరివేటివ్స్ అంటే మనకి సెకండ్ ఎక్సైజ్లో ఇంటర్నల్ డెరివేటివ్స్ వచ్చాయి. ఇప్పుడు అక్కడ ఏం చేసేవాళ్ళం మనం? సపోజ్ sin 2x ఉంది. sin 2x కి డెరివేటివ్ వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ sin 2x? sin 2x డెరివేటివ్ ఈజ్ cos 2x ఇంటూ 2 అంటే x కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి ఇంటూ 2 అని వస్తుంది. సో ఈ పాయింట్ జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. డెరివేటివ్స్ లో ఇంటర్నల్ డెరివేటివ్స్ కానీ లేదంటే x కి కోఎఫిషియంట్ ఉంటే ఏం చేస్తాం? మల్టిప్లై చేస్తాం అంటే ఇంటూ. ఇంటిగ్రేషన్ అనేది ఏమంటున్నాం? యాంటీ డెరివేటివ్ ఆర్ రివర్స్ ప్రాసెస్ అన్నాం. అంటే మల్టిప్లికేషన్ కి రివర్స్ ఏంటి? డివిజన్. ఇది మెయిన్ పాయింట్, డివిజన్. కాబట్టి మన ఇంటిగ్రేషన్స్ అప్లై చేసేటప్పుడు ఫార్ములాస్ లో x కి కోఎఫిషియంట్ గనక 1 కాకుండా ఏ వాల్యూ ఉన్నా సరే దాన్ని ఏం చేయాలి? డివిజన్ కింద అప్లై చేయాలి. అంటే ఇప్పుడు అక్కడ x కోఎఫిషియంట్ ఎంత ఉంది? సెకండ్ స్క్వేర్ కాదు, అక్కడ మనకు కావాల్సింది ఏంటి? x కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1/2. ఇప్పుడు ఆ 1/2 ఏం రాయాలి? డివిజన్ అప్లై చేయాలి. అంటే బై 1/2 ప్లస్ సి. అప్పుడు ఏమవుతుంది? ఇటు క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది ఆన్సర్? tan x by 2 ప్లస్. ఇప్పుడు ఇక్కడ రెండు మోడల్స్ వచ్చినాయి సార్, మనం ఏం చేయాలి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నచ్చిన మోడల్ రాస్తాం. షో దట్ అని అడిగినప్పుడు ఏ బిట్ అడిగితే ఆ మోడల్ రాయాలి. లేదా ఆబ్జెక్టివ్ మోడల్స్ రాసేటప్పుడు ఇటువంటివి మనకి ఆప్షన్స్ లో ఇలా హాఫ్ యాంగిల్ ఇచ్చారా, ఫుల్ యాంగిల్ ఉందా, x ఉందా, x/2 ఉందా ఆబ్జెక్టివ్ చేసేటప్పుడు x/2 కనుక ఉంటే ఈ మోడల్ రాస్తాం. ఓన్లీ x కనుక ఉంటే ఈ మోడల్ రాస్తాం. అంటే ఇక ఎక్కడి నుంచి ఏంటంటే మన ఆప్షన్స్ బట్టి ఏది ఆబ్జెక్టివ్స్ వచ్చేటప్పటికి ఆప్షన్స్ బట్టి ఇక్కడ ఫార్ములాస్ రాయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అర్థమైందా? మళ్ళీ చెప్తున్న పాయింట్, డెరివేటివ్స్ లో ఇంటర్నల్ డెరివేటివ్ అన్నప్పుడు ఎలా అయితే మల్టిప్లై చేస్తామో మల్టిప్లై అక్కడ ఏం చేస్తున్నాం? x కోఎఫిషియంట్ ఎంత ఉంటే అంత మల్టిప్లికేషన్. ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఇంటర్నల్ ఇంటిగ్రేషన్స్ కట్టేటప్పుడు x కి కోఎఫిషియంట్ ఎంత అయితే ఉంటుందో ఆ కోఎఫిషియంట్ ని డివిజన్ అప్లై చేస్తాం. ఓకేనా? ఆ కోఎఫిషియంట్ ని డివిజన్ అప్లై చేస్తాం. ఇది దీంతో ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఎక్సర్సైజ్ ఫార్ములాస్ కూడా ఇప్పుడు చెప్పేసి. సెకండ్ ఎక్సర్సైజ్ ఫార్ములాస్ ఏంటి సార్? ఏవైతే ఇప్పుడు నేను మాట్లాడానో ఇంటర్నల్ ఇంటిగ్రేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ integral of sin of ax plus b into dx, integral of secant square ax plus b dx, integral of a power bx plus c dx. అంటే ఇలా x కి కోఎఫిషియంట్స్ వస్తాయి 1 కాకుండా మిగతా కోఎఫిషియంట్స్ అన్ని ఉన్నప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ లో రాసిందండి. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఎంత? మైనస్ కాస్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. ఇలా రాస్తే తప్పు. ఎందుకని తప్పు? ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? ఎక్స్ కోఎఫిషియంట్ ఏ అనేది ఉంది కాబట్టి ఇంటిగ్రల్ బై ఏ రాయాలి. ఆ కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ కోఎఫిషియంట్ ని బై అప్లై చేస్తాం. అంటే బై ఏ రాస్తాం కాబట్టి ప్లస్. ఇది కరెక్ట్. అలాగే ఇప్పుడు దీన్ని చెప్పండి మీరు. సెకండ్ స్క్వేర్కి ఎంత ఇంటిగ్రేషన్?
ఓకే tan ఎంత రాయాలి తర్వాత బై కోఎఫిషియంట్ ఎంత ఉంది ఏ కాబట్టి దీని ఆన్సర్ ఎంత అవుతుంది tan ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి బై ఏ ప్లస్ సి అలాగే ఏ పవర్ బిఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఎంత ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ ఓకే ఏ పవర్ bx ప్లస్ సి బై లాగ్ ఏ ఇంటూ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది 1 బై బి కోఎఫిషియంట్ ఎంత ఉంది బి కాబట్టి ఇంటూ 1 బై బి ప్లస్ సి సో మనకి ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ లో ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏంటంటే ఇలా వస్తాయి ఇది ఒక మోడల్ ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ 6B లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఆల్మోస్ట్ 3 to 4 మోడల్స్ ఉంటాయి వాటిలో ఫస్ట్ మోడల్ ఇది డైరెక్ట్ ఇంటిగ్రేషన్ కి ఇంటర్నల్ ఇంటిగ్రేషన్స్ కడితే మనం ఎలా రాస్తాం అంటే అక్కడ ఉన్న ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తూ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో అది డివిజన్ కింద అప్లై చేస్తాం ఇది టైప్ 1 నెక్స్ట్ టైప్ 2 ఈ టైప్ 2 ఏమంటామంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంట టైప్ 2 వచ్చేటప్పటికి సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ మెయిన్ వెరీ 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 ఇంపార్టెంట్ నోట్ అంట ఈ నోట్ కనుక మనం అప్లై చేస్తే 3 ఫార్ములాస్ ఉంటాయి మనం అప్లై చేసి ఐడెంటిఫై చేయగలిగితే ఆబ్జెక్టివ్ బిట్స్ లో 50% మోడల్స్ కంప్లీట్ అయిపోతాయి 50% మోడల్స్ కంప్లీట్ అయిపోతాయి 1 లైన్ ఆన్సర్స్ సో ఫస్ట్ ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ f dash x by f of x dx is equal to log mod f of x plus c. ఫస్ట్ మోడల్ అంటే ఇక్కడ మనం ఇంటిగ్రేషన్స్ అప్లై చేయాలి డెరివేటివ్స్ కూడా అప్లై చేస్తూ ఉండాలి అంటే ఈ క్వశ్చన్ రాసేటప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఆఫ్ 3x by 6x by 3x square plus 5 dx ఉంది మనకి u by v ఫార్ములాస్ లేవని చెప్పి అది ఫస్ట్ పాయింట్ ట్రిగ్నామెట్రీ పార్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం మనం మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్స్ ఫార్ములాస్ అప్లై చేస్తూ రాస్తాం సో ఇక్కడ మరి మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్ ఫార్ములాస్ లేవుగా ఆల్జీబ్రా పార్ట్ కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్ అంట మరి ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు కూడా డినామినేటర్ని ఎలిమినేట్ చేయాలి మెయిన్ పాయింట్ అది ఇంటిగ్రేషన్ లో డినామినేటర్ పార్ట్ అనేది ఉండకూడదు సో ఎలిమినేట్ డినామినేటర్ పుట్ 3x square plus 5 is equal to t 3x square plus 5 is equal to t ఇది ఫంక్షన్ అంటే ఇక్కడ రాస్తున్నాం చూడండి f dash x by f of x ఇది ఫంక్షన్ f of x ఇప్పుడు నేను దీనికి డెరివేటివ్ కడుతున్నా ఇంటిగ్రేషన్ కాదు f dash x అన్నా అంటే డెరివేటివ్ అంటే అప్పుడు ఏమవుతుంది 6x కాన్స్టెంట్ కాబట్టి 0 x with respect to x is equal to dx is equal to dt అంతేగాని సార్ ఇక్కడ మనకి 3x స్క్వేర్ కి 6x కదా సార్ అంటే 6x అప్పుడు t దగ్గర ఎంత రాస్తాం dt బై dx అని రాస్తాం క్రాస్ మల్టిప్లికేషన్ ఏమవుతుంది dx అని వస్తుంది కాబట్టి మన ఇంటిగ్రేషన్ ఎప్పుడైనా సరే ఏం చేస్తాం డెరివేటివ్ కట్టినప్పుడు x పక్కన dx రాసుకుంటాం స్కేలార్ ఉన్నప్పుడు దాన్ని dt అని రాసుకుంటాం ds రాస్తే ds రాస్తాం p రాసుకుంటే dt అని రాస్తాం ఇది ఇప్పుడు ఈ పార్ట్ అంతా చూడండి 6x dx అంటే ఏం రాయాలి ఇప్పుడు dt రాయాలి అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ dt బై t అంటే మనకి ఏం మోడల్ వచ్చింది 1/x dx అని వచ్చింది 1/x dx అంటే ఎంత log mod x అంటే
log mod t plus c. Log mod t plus c. t and ఎంత రాస్తున్నాం సబ్స్టిట్యూషన్ 3x square log mod 3x square plus 5 plus c. ఇది ఆన్సర్. ఓకేనా? అయితే మనం యాక్చువల్గా ఏంటంటే ఇలాగే రాయాలి. నేనేంటంటే ఈ మోడల్స్ అసలు రాయదు. క్లాస్లో మనం ఎప్పుడు కూడా ఈ మోడల్స్ అనేది డిస్కస్ చేయం. నా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ రాసుకుంటూ వెళ్తే మనకి టైం కిల్లింగ్. స్టెప్ ఏమవుతుంది, లెందీ ప్రాసెస్ అవుతుంది. అలా కాకుండా మనం ఇక్కడ ఫార్ములా రాసే చూడండి. అంటే క్వశ్చన్ చూడంగానే న్యూమరేటర్ బై డినామినేటర్ ఉండి నీకు 2 మార్క్స్ బిట్ కనుక ఉంటే ఫస్ట్ నువ్వు డినామినేటర్కి డెరివేటివ్ కట్టు. డెరివేటివ్ అప్లై చేస్తే ఎంత వచ్చింది, 6x ఉంది. అంటే అప్పుడు ఏమైంది, ఇక్కడ ఫార్ములా f'(x) బై f(x) వచ్చింది. ఆన్సర్ ఎంత ఉంది, log mod f(x) ప్లస్ c. కాబట్టి డైరెక్ట్గా ఏం చేస్తే ఇక్కడ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు log mod 3x square ప్లస్ 5 ప్లస్ c. ఇది ఆన్సర్. ఇక్కడ కూడా ఇదే ఆన్సర్. ఈ సింప్లిఫికేషన్ మొత్తం వచ్చిన ఆన్సర్ ఇది. డైరెక్ట్ మన ఫార్ములా అప్లై చేస్తే ఆన్సర్ ఇది. నువ్వు మళ్ళీ ఇలా రాసినా నీకు మార్క్. అదేంటి సార్ ఆన్సర్ కరెక్టే కదా సార్ అంటే, ఇలా రాస్తే నువ్వు కాపీ కొట్టావు అనుకుంటారు. పక్కన ఫార్ములా రాయాలి, బ్రాకెట్ పెట్టి సిన్స్ ఇంటిగ్రల్ ఆఫ్, ఈ ఫార్ములా బ్రాకెట్ లో రాస్తావు. ఫార్ములాకి 1 మార్కు, ఆన్సర్ కి 1 మార్క్. ఓకే, అర్థమైందా? ఇలా డైరెక్ట్ గా మనం ఫార్ములా అప్లై చేయాలి. ఫార్ములా కనుక మనకి గుర్తు రాకపోతే అప్పుడు దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. ఇలా నువ్వు సబ్స్టిట్యూషన్ మెథడ్ వచ్చి చివరికి ఏం తీసుకొస్తున్నావు, ఎప్పుడైతే డినామినేటర్ టీ అనుకుంటున్నావో అంటే f'(x) బై f(x) మోడల్కి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్. సెకండ్ ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ f'(x) బై రూట్ f(x) dx. అంటే రూట్ పెట్టా, రూట్ f(x) dx అన్నప్పుడు ఏమవుతుంది, 2 రూట్ f(x) ప్లస్ c. ఇది సెకండ్ ఫార్ములా, 2 రూట్ f(x) ప్లస్ c. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. అగైన్ ఇక్కడ రూట్ పెట్టా, 6x బై రూట్ అప్లై చేసాం. సో ఈ బ్రాకెట్ లోపల దాన్ని మళ్ళీ మనం టీ అనుకోవాలి, రూట్ అని కాదు. డినామినేటర్ పార్ట్ మొత్తాన్ని టీ, రూట్ లోపల ఉన్నదాన్ని టీ అనుకుని మళ్ళీ యాజ్ డీస్ గా అప్లై చేస్తున్నాం. అంటే అప్పుడు ఎక్కడ ఏమవుతుంది, 1/√t. మరి 1/√t అన్నప్పుడు ఏమవుతుంది, సేమ్ ఫార్ములా 2 రూట్ t ప్లస్, అంటే t అంటే ఏమవుతుంది 2 రూట్ 3x స్క్వేర్ ప్లస్ 5 ప్లస్. ఇది సెకండ్ ఫార్ములా. అంటే f'(x) బై రూట్ f(x) ఇస్ ఈక్వల్ టు 2 రూట్ f(x) ప్లస్ c. అలాగే డైరెక్ట్ గా రాసేయచ్చు ఇక్కడ ఆన్సర్ ని, అక్కడ ఫార్ములా రాయి. థర్డ్ పాయింట్, f'(x) ఇంటూ f(x) పవర్ n dx. f'(x) ఇంటూ f(x) పవర్ n dx అంటే f(x) పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. f(x) పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. సేమ్ మోడల్ 6x ఇంటూ 3x స్క్వేర్ ప్లస్ 5. ఈ మోడల్ హోల్ స్క్వేర్ ఉందనుకో, 3x స్క్వేర్ ప్లస్ 5 హోల్ స్క్వేర్. అంటే ఇది ఫంక్షన్ f'(x), ఇది f(x). మళ్ళీ దీన్ని టీ అనుకో, ఇలా అప్లై చేసుకుంటూ రండి. అంటే అప్పుడు ఏమవుతుంది, f'(x) ఇంటూ f(x) పవర్ n. అంటే ఇక్కడ టీ స్క్వేర్ dt. టీ స్క్వేర్ అన్నప్పుడు ఏమవుతుంది, x పవర్ n మోడల్లో ఉంది, t పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 ప్లస్ c. అంటే n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. దట్ ఈస్ ఈక్వల్ టు t క్యూబ్ బై 3 ప్లస్ c. t అంటే ఎంత, 3x స్క్వేర్. ఇలా రాసే వాటిని సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. లేదు డైరెక్ట్గా మనం అప్లై చేస్తే ఫార్ములా. ఓకేనా, థ్యాంక్ యూ. అలాగే దీనికి సంబంధించిన మోడల్స్ అన్ని కూడా రాసున్నాను, మీకు ఒక హాఫ్ అన్ అవర్లో వాట్సాప్లో పెడతా. మళ్ళీ నేను ఒకసారి నీట్గా నోట్స్లో ఫ్రేమ్ చేసి ఫార్ములాస్ అన్ని ఒకసారి చదవండి. రేపు దీని మీద ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ చేద్దాం.
సెకండ్ ఎక్సర్సైజ్. ఓకే, థ్యాంక్ యూ.